మనలో ప్రతి ఒక్కరికీ శరీరంపై ఎక్కడో ఒకచోట పుట్టుమచ్చలుంటాయి. కొందరు వీటిని కేవలం చర్మంపై ఏర్పడిన రంగుమచ్చలుగా చూస్తారు. మరికొందరు వీటిని అందానికి అలంకారంగా భావిస్తారు. అయితే మన ప్రాచీన భారతీయ శాస్త్రాలైన సాముద్రిక శాస్త్రం, లాల్ కితాబు వంటి గ్రంథాలు వీటి వెనుక ఉన్న రహస్యాలను లోతుగా విశ్లేషించాయి. ఈ శాస్త్రాల ప్రకారం పుట్టుమచ్చలు అంటే మన శరీరంపై యాదృచ్ఛికంగా ఏర్పడిన గుర్తులు కావు. ఇవి మన ఆత్మ యొక్క గత ప్రయాణానికి, పాస్ట్ లైఫ్ మెమరీస్కు సాక్ష్యాలు. మనం గత జన్మలో అనుభవించిన తీవ్రమైన భావోద్వేగాలు, ఎదుర్కొన్న సవాళ్లు లేదా మనపై జరిగిన గాయాల తాలూకు కర్మ సంబంధిత ముద్రలే ఈ జన్మలో పుట్టుమచ్చలుగా రూపాంతరం చెందుతాయని పెద్దలు చెబుతుంటారు. మన ఆత్మ ధరించిన పాత వస్త్రం అయిన శరీరం నుంచి కొత్త వస్త్రంలోకి మారినా కొన్ని ముద్రలు మాత్రం చెరిగిపోవు. అవేమిటో, అవి మన గురించి ఏం చెబుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీకు ముఖంపై పుట్టుమచ్చ ఉంటే అది అందరి దృష్టిని త్వరగా ఆకర్షిస్తుంది. దీనర్థం గత జన్మలో మీరు నలుగురిలో ప్రత్యేకంగా ఉండేవారు. మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగి ఉండవచ్చు. అయితే నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది కాబట్టి ఆ జన్మలో మీరు సమాజం నుంచి ఎన్నో విమర్శలను, అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు. సమాజం మిమ్మల్ని వెలివేసినా లేదా తక్కువ చేసి చూసినా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడ్డారనేదానికి ఈ పుట్టుమచ్చ ఒక నిదర్శనం. అందుకే ఈ జన్మలో కూడా మీరు ఇతరుల అభిప్రాయాల కంటే మీ మనస్సాక్షికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నలుగురు ఒక దారిలో వెళ్తుంటే మీరు మాత్రం మీకంటూ ఒక ప్రత్యేక బాటను వేసుకోవడానికి ఇష్టపడతారు. శరీర మధ్యభాగంలో అంటే బొడ్డు దగ్గర లేదా పొట్టపై మచ్చ ఉండటం అనేది గత జన్మలోని మీ భౌతిక పరిస్థితులను సూచిస్తోంది. గత జన్మలో మీరు తీవ్రమైన పేదరికాన్ని అనుభవించి ఉండవచ్చు, లేదా ఆకలి చావులను కళ్లారా చూసి ఉండవచ్చు. అప్పట్లో మీకు కనీస ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల ఆ ఆందోళన మీ ఆత్మలో బలంగా నాటుకుపోయింది. దీని ప్రభావం వల్ల ఈ జన్మలో మీరు ఆర్థిక స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం నిరంతరం తపిస్తుంటారు. స్వంత కాళ్లపై నిలబడాలి, నా వారికంటూ ఒక గూడు ఉండాలి అనే పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీపు పైభాగంలో పుట్టుమచ్చ ఉండటాన్ని జ్యోతిష్యశాస్త్రం ఒక హెచ్చరికగా భావిస్తుంది. గత జన్మలో మీరు బాగా నమ్మిన వ్యక్తుల నుంచే వెన్నుపోటును ఎదుర్కొని ఉండవచ్చు. అది ఆర్థికంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు. మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో వారే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టి ఉండవచ్చు. ఈ చేదు అనుభవం వల్ల ఈ జన్మలో మీరు ఎవరినైనా నమ్మాలంటే చాలా సమయం తీసుకుంటారు. 10 సార్లు ఆలోచించిగాని ఎవరితోనూ సన్నిహితంగా మెలగడు. తెలియని ఒక మానసిక బరువు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు బాధ్యతలను మోయడంలో ముందుంటారు కానీ ఎవరినైనా పూర్తిగా విశ్వసించడమే మీకు పెద్ద సవాలు. మెడపై లేదా గొంతు భాగంలో ఉండే మచ్చ మీ భావవ్యక్తీకరణకు సంబంధించినది. గత జన్మలో మీకు మీ అభిప్రాయాలను చెప్పే అవకాశం లభించి ఉండకపోవచ్చు. మిమ్మల్ని మానసికంగానో లేక శారీరకంగానో అణిచివేసి ఉండవచ్చు. మీ మనసులోని మాటను చెప్పలేక లోలోపలే కుమిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. అందుకే ఈ జన్మలో మీకు ఏదైనా మాట్లాడాలన్నా, సభల ముందు ప్రసంగించాలన్నా లోపల ఏదో తెలియని భయం, వణుకు కలుగుతుంటుంది. నేను చెప్పేది కరెక్టేనా, అవతలివారేమనుకుంటారు అనే సందేహం మిమ్మల్ని వేధిస్తుంది. అయితే ఈ జన్మలో మీ గొంతుకను పెంచాలని, మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోవాలని మీ ఆత్మ మిమ్మల్ని కోరుతోంది. ఛాతీపై, ముఖ్యంగా గుండెకు దగ్గరగా ఉండే పుట్టుమచ్చ అత్యంత సున్నితమైనది. గత జన్మలో మీరు తీవ్రమైన ప్రేమ విఫలాన్ని లేదా ప్రాణప్రదంగా ప్రేమించిన వారి మరణాన్ని చూసి ఉండవచ్చు. ఆ వేదన మీ హృదయాన్ని ముక్కలు చేసి ఉండవచ్చు. మోసం చేసిన ప్రియమైన వారి వల్ల కలిగిన బాధ ఈ జన్మలో మచ్చగా మారిందని చెబుతారు. దీని కారణంగా మీరు ఈ జన్మలో చాలా ఎమోషనల్గా ఉంటారు. చిన్న విషయానికే చెలించిపోతారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణమిస్తారు. కానీ అదే సమయంలో మళ్లీ గాయపడతామేమో అనే భయం మిమ్మల్ని ఎప్పుడూ అప్రమత్తం చేస్తూ ఉంటుంది. మీ మనసులోని లోతైన భావాలను అందరితోనూ పంచుకోవడానికి మీరిష్టపడరు. చేతులపై మచ్చలు ఉండటం మీ నైపుణ్యాలకు సంకేతం. గత జన్మలో మీకు అద్భుతమైన తెలివితేటలు లేదా కళలు ఉండి ఉండవచ్చు. కాని వాటిని మీరు సరిగ్గా వినియోగించుకోకపోవడం లేదా కష్టపడటానికి బద్ధకించడం చేసి ఉండవచ్చు.
దానివల్ల కలిగిన పశ్చాత్తాపం మీ ఆత్మలో ఉండిపోయింది. అందుకే ఈ జన్మలో మీరు నిరంతరం ఏదో ఒకటి సాధించాలి, కష్టపడాలి అనే తపనతో ఉంటారు. ఖాళీగా కూర్చోవడం మీకు నచ్చదు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు. పనిపట్ల ఒక రకమైన అంకితభావం మీలో కనిపిస్తుంది. వెన్నెముక కింది భాగంలో మచ్చ ఉంటే గత జన్మలో మీరు ఇతరుల పెత్తనం కింద బతికుండవచ్చు. బానిసత్వం లేదా కుటుంబ నియంత్రణల వల్ల మీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు లభించలేదు. స్వేచ్ఛ లేకపోవడం వల్ల మీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. ఈ కారణంగా ఈ జన్మలో మీరు ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడరు. సొంతంగా ఏదైనా చెయ్యాలి, ఆత్మగౌరవంతో బతకాలి అనే కోరిక మీలో బలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత విషయంలో ఇతరులు జోక్యం చేసుకుంటే మీరు అస్సలు సహించలేరు. స్వతంత్రంగా జీవించడమే మీ పరమావధి. ఇవి చాలా అరుదైన పుట్టుమచ్చలు. చెవి వెనుక లేదా మాడుపై మచ్చ ఉంటే గత జన్మలో మీరు ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని అర్థం. మీకు కొన్ని అతీంద్రియ శక్తులు లేదా లోతైన జ్ఞానం ఉండి ఉండవచ్చు. కాని ఆ జ్ఞానాన్ని మీరు ఏదో ఒక కారణం చేత నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. ఈ జన్మలో మీకు తరచుగా గూస్బంప్స్ రావడం లేదా జరగబోయేది ముందే ఊహించడం వంటివి జరుగుతుంటాయి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినడానికి మీరు ప్రయత్నిస్తుంటారు, కాని తర్కంతో దాన్ని కొట్టిపారేస్తుంటారు. ఈ జన్మలో మీరు మళ్లీ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు వెళితే అద్భుతాలు సాధిస్తారు. పాదాలపై మచ్చలు ఉంటే గత జన్మలో మీరు ఒక స్థిరమైన జీవితం గడపలేదని అర్థం. బలవంతంగా ఒక చోటి నుంచి మరో చోటికి వలస వెళ్లడం లేదా పుట్టిన గడ్డను వదిలి పరాయి దేశంలో బతకాల్సి రావడం వంటివి జరిగి ఉండవచ్చు. ప్రయాణాల్లోనే మీ జీవితం గడిచిపోయి ఉండవచ్చు. అందుకే ఈ జన్మలో మీకు ఒక అందమైన ఇల్లు ఉండాలి, ఒక స్థిరమైన వృత్తి ఉండాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా చివరకు మీ ఇంటికి చేరినప్పుడే మీకు మనశ్శాంతి లభిస్తుంది. స్థిరత్వం అనేది మీ జీవితంలో మీరు కోరుకునే అతిపెద్ద వరం. మిత్రులారా, పుట్టుమచ్చలు అనేవి కేవలం గతజన్మ జ్ఞాపకాలు మాత్రమే కాదు. అవి ఈ జన్మలో మనం చెయ్యాల్సిన పనులను గుర్తుచేసే సంకేతాలు కూడా. గతంలో మనం ఏవైతే కోల్పోయామో లేదా ఏ తప్పులైతే చేశామో వాటిని ఈ జన్మలో సరిదిద్దుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన అవకాశమిది. మీ శరీరంలోని పుట్టుమచ్చలు మీ గతంలోని భయాన్ని సూచిస్తుంటే దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. అది మీలోని ధైర్యాన్ని సూచిస్తుంటే దాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించండి. అంతిమంగా మన కర్మలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ జన్మలో మనం చేసే ప్రతి మంచి పని వచ్చే జన్మకు ఒక మంచి ముద్రగా మారుతుంది.